ఫల పుష్ప మొక్కల ప్రదర్శన బెజవాడ వాసులను ఆకట్టుకుంటోంది. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హరిత ప్రియ ప్లాంట్స్ లవర్స్ సొసైటీ, విజయవాడ నగరపాలక సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వివిధ రకాల పండ్లు, పూల మొక్కలు, బోన్సాయి గార్డెన్ అలంకరణ వస్తువులు నగరవాసులను కట్టిపడేస్తున్నాయి. పర్యావరణ ప్రేమికులు, మిద్దె తోట ఆసక్తి ఉన్నవారు మొక్కలు, కూరగాయల విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. విజయవాడలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో ఫల పుష్ప మొక్కల ప్రదర్శన నగరవాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆకట్టుకుంటోంది. ఇవాళ్టితో ప్రదర్శన ముగుస్తుండటంతో ఆదివారం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పూలు, పండ్ల మొక్కలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. వివిధ జాతుల మొక్కలు, కుండీలు, గార్డెనింగ్ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు తమ వంతు కృషిగా ఇంటి వద్దే చిన్న స్థలంలో మొక్కలు పెంచుతున్నామని ప్రకృతి ప్రియులు చెబుతున్నారు. అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవడానికి అదిను రీజనబుల్గానే, పెద్ద మరీ అంత హెవీ రేట్లు ఏం లేవు. చూడడానికి కూడా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే ఇది మందులు కొట్టేస్తున్నారు కదండి బాగాను. దాని మూలన మన ఇంట్లో మన వరకు వచ్చినా చాలన్నట్టు పండించుకోవటమే ఆర్గానిక్గా, మందులు వేయకుండా. మరి లోకల్ కాదు, ఖమ్మం నుంచి వచ్చాను చూద్దామని. కొత్త ఏం కాదు, డిఫరెంట్ వెరైటీస్ కోసం అనేది తిరుగుతూ ఉంటాం. హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, దీనికోసం అని డిఫరెంట్ దొరికినవి తీసుకెళ్తాం. పిల్లలకి తెలియాలి కదా, ముందు ఆలోచించే రావాలి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే మొక్కల పెంపకం అనేది రావాల్సింది వాళ్ళకి. ఇక్కడ వెరైటీస్ చూద్దామని చెప్పేసి వచ్చామండి. ఆల్రెడీ నాకు ఇంట్లో గార్డెన్ ఉంది. అది పెంచే వాళ్ళకే తెలుస్తుంది. చూద్దామని ఆ కళతో చూసి ఆనందించే వాళ్ళకి అద్భుతంగా, ఆహ్లాదంగా ఉంటుంది. సంతోషం, మనసుకు రిలాక్స్గా ఉంటుంది. ఓహో ఇట్లాగుంటాయా, ఇట్లా పెంచాలా, ఇట్లా ఉంటాయా అని చెప్పేసి మాకు ఇంకా కొంచెం మన దగ్గర లేని ఐడియాస్ మొత్తం ఇక్కడ కూడా కొంచెం చూసి మన ఇంట్లో మనం ఇట్లా గ్రోత్ చేసుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చా అని చెప్పేసి కొంచెం వెరైటీగా పెంచుకోవటానికి, మనకి రీజనబుల్గా చూడటానికి అని చెప్పేసి వచ్చాము. అది మొక్కల సంరక్షణకు అవసరమయ్యే సేంద్రియ ఎరువులు, విత్తనాలను ప్రదర్శనలో విక్రయిస్తున్నారు. దేశ విదేశాలకు చెందిన అరుదైన రంగురంగుల మొక్కలు, చూడచక్కని కుండీలు ఒకే దగ్గర దొరకడం ఆనందంగా ఉందని సందర్శకులు చెబుతున్నారు. ఫల పుష్ప మొక్కల ప్రదర్శన పట్ల నిర్వాహకులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజ్ సొసైటీలో 175 మంది మహిళలు ఉన్నారని, వారి సాధికారత దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ప్రదర్శన చాలా బాగుందన్న పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మొక్కలు పెంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తోందన్నారు. మా ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ మొత్తం కలిపి నేను వర్మీలాగా తయారు చేసి మా ఇంట్లో గార్డెన్కి వాడి, వాటి ద్వారా కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ అన్నీ పండిస్తాయి. కొత్త మొక్కలు ఏమొస్తున్నాయి, ఇందులో ఏమన్నా కొత్త వెరైటీ ఉందా, మనం ఏది తీసుకెళ్ళవచ్చు, మనకి ఏది బాగుంటుంది అనేది చూసి మనం చూస్ చేసుకుని తీసుకుంటాం. వచ్చినందుకు మాకు కొంచెం అవగాహన వస్తుంది. మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దానివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అది చాలా రిలాక్సేషన్ వస్తుందండి. మొక్కల వల్లే మనకి హెల్త్ బాగుంటుంది. ఫస్ట్ టెర్రస్ గార్డెన్ సంస్థలకి సిటీజీ గ్రూపు, అట్లాగే వన్ ఎర్త్ వన్ లైఫ్, ఇలాంటి సంస్థలన్నిటి కూడా ఇంట్లో వచ్చే వ్యర్థాలని మనం జీరో వేస్ట్ హోమ్ ప్రక్రియ ద్వారా ఎరువు తయారు చేపించే మనం అవకాశాన్ని అందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నాం. 175 మందితో నడపబడుతున్న ఈ రోజ్ సొసైటీ అన్నది మహిళా సాధికారతకు నిదర్శనంగా మేము తెలియజేసుకుంటున్నాము. నగర ప్రజలందరికీ ఒక మనవి ఏంటంటే, ఈ ఎగ్జిబిషన్ని అందరూ చూసి ఆనందించి తగిన మొక్కలు కొనుక్కొని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో కానీ, లేకపోతే ఆరోగ్యానికి కూడా, మనశ్శాంతికి కూడా ఈ మొక్కల దగ్గరికి రాగానే ఒక రకమైన మనశ్శాంతి లాంటిది కనిపిస్తూ ఉంటుంది. నేను ఇంతకుముందు చాలా మొక్కలే చూస్తాం కానీ డిఫరెంట్గా ఉన్న మొక్కలు చాలా కనిపించినాయి. ఫ్రూట్స్లో కూడా మనం ఒకవేళ కొనుక్కెళ్ళి ఇంట్లో పెట్టినా ఈ స్థలం అంతా కూడా సరిపోదేమో అనిపిస్తూ ఉంది. అంతా చాలా బాగున్నది ఎగ్జిబిషన్.